సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఇప్పుడు శనగలు నేను కుక్కర్లో తీసుకుంటానండి. శనగలు మునిగేంత వరకు వాటర్ పోయండి. దీంట్లో కొంచెం రాక్ సాల్ట్ తీసుకోండి, కలుపు తీసుకోండి. దీన్ని కుక్కర్లో పెట్టుకొని విజిల్ పెట్టేసుకుందాం. ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. మరి ఎక్కువ విజిల్స్ రానివ్వకండి, మెత్తగా అయిపోతే బాగోదు. కరెక్ట్గా 5 విజిల్స్ సరిపోతాయి. ఈ శనగలు మనకు చాలా హెల్త్ చాలా మంచిదండి. అదేవిధంగా ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా తినచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారు అండ్ ఈజీగా వెంటనే అయిపోయే రెసిపీ అండి. మీరు కనుక ఇది ప్రసాదానికి శనగలు వాడుకున్నట్లయితే దాంట్లో ఉల్లిపాయ వెల్లుల్లిని స్కిప్ చేసి శనగలానే చేసుకోండి. ప్రసాదానికి ఉల్లిపాయ వెల్లుల్లి తీసేసి అన్నింటిని వాడడం కదా, సో అన్నింటిని తీసేసి మిగిలిన శనగలానే ప్రాసెస్ అండి. సో శనగలు ఉడికినాయి, ఒకసారి చూద్దాం. చూడండి, అలా ఉడికి సరిపోతుందండి. మరి మెత్తగా ఉన్న బాగు మనం ప్రెస్ చేస్తే అలా వస్తే చాలు. ఇప్పుడు స్టవ్ వేయించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి, మరి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఆయిల్ మరగాలి. మరిగిన తర్వాత ఇందులో తాలింపు గింజలు యాడ్ చేసుకుందాం. మనకు ఆయిల్ అనేది జస్ట్ తాలింపుకి చాలా తక్కువ పడుతుందండి. శనగలకు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి చాలు. ఈ తాలింపు గింజల్ని కొంచెం వేగనిద్దాం. తాలింపు గింజలు బాగా వేయాలండి. శనగలు మనకు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందులో నల్ల శనగలు ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి. నల్ల శనగలు ఇంకా దీంట్లో ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. శనగ కలుపుకున్నాం కదా, ఉల్లిపాయ మనం యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి, మగ్గితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయించవద్దు. ఉల్లిపాయ ఎప్పుడైనా ఈజీగా మగ్గాలంటే దాంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఈజీగా మగ్గుతుందండి. సో నేను ఉల్లిపాయ తర్వాత ఎప్పుడైనా సాల్ట్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ శనగలు ఉడికేటప్పుడు కొంచెం కలుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి యాడ్ చేసుకోండి. చిటికెడు సరిపోతుంది. దీంట్లో సన్నగా తగిన అల్లం యాడ్ చేస్తున్నాను. అల్లం కూడా మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, ఒక 2 నిమిషాలు అలా మగ్గితే చాలు. సిమ్లో పెట్టుకోండి గ్యాస్ను, హైలో పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతాయి. ఎందుకంటే మనకి వీటిలో అన్ని మగ్గాలండి, మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. దీంట్లో నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. బాగా సన్నగా తరుక్కోండి. వీటన్నిటిని కాస్త మగ్గనిద్దాం. ఫైనల్గా దీంట్లో నేను వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తానండి. వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలిపి పెట్టుకోండి. వెల్లుల్లి కూడా బాగా మగ్గనిద్దాం. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుందండి. వెల్లుల్లి ఫ్లేవర్ యాడ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. ఇప్పుడు దీంట్లో నేను శనగలు యాడ్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ శనగలో నుండి మొత్తం వాటర్ అంతా తీసేసాను. వడబెట్టుకున్నానండి. వడబెట్టుకున్న శనగలను దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది కనుక ప్రసాదానికి వాడినట్లయితే ఖచ్చితంగా ఉల్లిపాయను చిన్నులపాయను అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్రసాదానికి ఆ 2 వాడరు. మనం ఇంట్లో తినడానికి కానీ స్నాక్స్గా ఇవ్వడానికి కానీ అయితే మనం ఉల్లిపాయ అదేవిధంగా చిన్నులపాయని యాడ్ చేసుకోవచ్చు.